సో ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. సో దానికి సంబంధించి 4 మరణాలు గూడా సంభవించాయి. సో మరి తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఏపీలో వస్తున్నట్టే తెలంగాణలో కూడా కరోనా కేసులు వస్తున్నాయా? గతంలో కరోనా కేసులు పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన రాజారావు గారు ఉన్నారు. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్‌గా ఉన్నారు. సార్ ఏంటి మళ్ళీ పాత రోజులేమన్నా వస్తున్నాయా? అట్లాంటి రోజులేమన్నా రావచ్చా? ఏంటి కరోనా చూస్తుంటే పక్క రాష్ట్రాల్లో అయితే కేసులు పెరుగుతున్న పరిస్థితి. సో తెలంగాణలో ఎట్లా ఉంది పరిస్థితి? అంటే పాత రోజులైతే డెఫినెట్‌గా వచ్చే సిచ్యువేషన్ అట్లా లేదు. అది పాండమిక్. సో, అటువంటి సిచ్యువేషన్ ఉండదు గానీ, ఇప్పుడు సీజన్‌కి సంబంధించి మనకి ఈ రెస్పిరేటరీ వైరసెస్ ఈ సీజన్‌లో ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. రెస్పిరేటరీ వైరసెసే కాకుండా ఇంకా వేరే వైరల్ ఇల్‌నెస్ కూడా మనకి ఈ సీజన్‌లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మనకి ఈ వెక్టార్ బార్న్ డిసీజెస్ తర్వాత ఈ వరదలు ఇట్లా వస్తే వర్షాకాలంలో మనకి ఫుడ్ రిలేటెడ్ అంటే ఫుడ్ అండ్ వాటర్ బార్న్ డిసీజెస్ ఇట్లా డిఫరెంట్‌గా వస్తుంటాయి. సో, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది కోవిడ్ గురించి. సో, ఈ సీజన్‌లో అన్ని రెస్పిరేటరీ వైరసెస్ లాగానే కోవిడ్ వైరస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి పాండమిక్ వచ్చిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఏ వైరస్ అయితే ఉంటుందో ఆ వైరస్ ఎండమిక్‌గా ఉండిపోతది. మిగిలిపోతది ఈ కమ్యూనిటీలో. సో, ఇట్లా సీజన్ వచ్చినప్పుడు ఆ వైరస్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా వచ్చిందే ఇప్పుడు ఉన్న వైరస్. అది ఒమిక్రాన్‌కి సంబంధించిన సబ్ లీనియేజ్ వైరస్ అది. సో, అంటే ఒకరి నుంచి ఒకరికి అప్పుడు వచ్చింది కాబట్టి, సో, ఇప్పుడు అలాంటి డేంజరస్ ఏమన్నా ఉందా? ఎందుకంటే పబ్లిక్‌లోకెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దానికి సంబంధించి ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఈ కోవిడ్ అనేది అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా కూడా ఇది రెస్పిరేటరీ వైరస్ కాబట్టి డ్రాప్‌లెట్ ద్వారానే వ్యాప్తి చెందుతది అది. డ్రాప్‌లెట్ ఇన్ఫెక్షన్ అంటాము. అంటే వీళ్ళలో వచ్చే తుమ్ములు గానీ, దగ్గు గానీ వీటి వల్ల ఆ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. సో, ఇప్పుడు రెస్పిరేటరీ వైరసెస్ ఎక్కువగా ఉన్న ఈ తరుణంలో అందరూ కూడా ఈ డ్రాప్‌లెట్ ఇన్ఫెక్షన్స్‌కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏంటవి? ఇదివరకు మనం కోవిడ్ తీసుకున్న జాగ్రత్తలే వీటికి కూడా జాగ్రత్తలు ఉంటాయి. అంటే ఇప్పుడు అందరు కాకపోయినా అంత పాండమిక్ రాదు కాబట్టి కనీసం మనకి ఎవరైతే సింప్టమ్స్ ఉంటారో వాళ్ళు ఐసోలేటెడ్‌గా ఉండాలి. వాళ్ళు మాస్క్ ధరిస్తే వేరే వాళ్ళకి రాదు. వీళ్ళు గాక కొన్ని రకాల రిస్క్ గ్రూప్స్ ఉంటాయి. అంటే ఏంటంటే కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు. హైపర్ టెన్షన్ గానీ, డయాబెటిస్ గానీ, లంగ్‌కి సంబంధించి బ్రాంకియల్ ఆస్మా గానీ, సీఓపీడీ అంటాము. అటువంటివి గానీ, క్యాన్సర్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్, తర్వాత ఈ ఇమ్యూనో సప్రెసెంట్స్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే స్టెరాయిడ్స్ కానీ, లేకపోతే క్యాన్సర్ కీమోథెరపీ. వీళ్ళందరిలో ఏంటంటే ఈ కోమోర్బిడిటీస్ ఇట్లా ఈ రిస్క్ గ్రూప్ అంటాం. వీళ్ళలో ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ వైరస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. తర్వాత ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశం వీళ్ళలో ఉంటుంది. ఈ కోమార్బిడిటీస్ కాకుండా కొన్ని రకాల ఏజ్ గ్రూప్ అంటే పిల్లల్లో గానీ, లేకపోతే అబోవ్ 65 ఇయర్స్ గానీ, ప్రెగ్నెంట్ లేడీస్‌లో ఈ వైరస్ ప్రభావం ఎక్కువ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ సీజన్‌లో అన్ని రకాల రెస్పిరేటరీ వైరసెస్, వేరే వైరసెస్ ఉంటాయి కాబట్టి, ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి, ఈ రిస్క్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళేం చేయాలంటే జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లోకి పోయేటప్పుడు మాస్క్ ధరించడం చాలా అవసరము. తర్వాత దగ్గరలో ఇంట్లో ఎవరికన్నా సింప్టమ్స్ ఉన్నా కూడా ఈ రిస్క్ గ్రూప్ వాళ్ళు మాస్క్ పెట్టుకుంటే డెఫినెట్‌గా మనకి ఈ వ్యాధిని అంటే ఈ వైరస్‌ల నుంచి మనం స్ప్రెడ్ ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. సో, మీరేమో జనరల్‌గా ఈ మాన్సూన్ సీజన్‌లో కోవిడ్‌తో పాటు చాలా వరకు రెస్పిరేటరీ వైరస్ అంటున్నారు. సో, అది ఎట్లా తెలుస్తుంది మరి? అది రెస్పిరేటరీ వైరసా? లేకపోతే కోవిడా? దానికి సంబంధించి ఎలాంటి ఎట్లా తెలుసుకోవాలి? ఒక వ్యక్తి గనక వస్తే దానికి సంబంధించి ఎలాంటి సింప్టమ్స్ వల్ల తెలుసుకునే అవకాశం ఉంది? అదే ఇప్పుడు ఈ రెస్పిరేటరీ వైరసెస్ అన్నీ గూడా అంటే అది కోవిడ్ గానియండి, ఇన్‌ఫ్లుయెంజా గానియండి, లేతే రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ గానీ, అసలు ఏ రెస్పిరేటరీ వైరస్ అయినా గానీ వాటి లక్షణాలన్నీ గూడా ఒకటే ఉంటాయి. ఈ లక్షణాలను బట్టి ఇది కోవిడ్, ఇది ఇన్‌ఫ్లుయెంజా అని చెప్పడానికి ఉండదు. సో, అందుకని ఇన్‌ఫ్లుయెంజా లైక్ ఇల్‌నెస్ అంటాము. ఇన్‌ఫ్లుయెంజా లైక్ ఇల్‌నెస్ అంటే ఏంటి? ముక్కు గారటము, జలుబు చేసి, తర్వాత తుమ్ములు రావటము, దగ్గు రావటము, తర్వాత ఫీవర్ రావటము, ఇటువంటియన్నీ ఉన్నప్పుడు అది రెస్పిరేటరీ ఇల్‌నెస్‌గా మనం గుర్తుంచుకోవాలి. ఇట్లా ఉన్న వాళ్ళల్లో మనకి అది ఇన్‌ఫ్లుయెంజా కావచ్చు, కోవిడ్ కావచ్చు, ఇంకొక వైరస్ కూడా కావచ్చు. అది మరి మనకెట్లా తెలుస్తుంది? అందుకనే దగ్గరలో ఉన్న ఒక ఆరోగ్య కేంద్రాన్ని గాని, ఒక హాస్పిటల్‌ని సంప్రదిస్తే
వాళ్ళు టెస్ట్ చేసి ఇది ఏ రకమైన వైరస్ అనేది నిర్ధారిస్తారు. సో ఆ రకంగా మనకి ఏ వైరస్ అనేది తెలుస్తుంది. అంతేగాని సిమ్టమ్స్ని బట్టి పలానా వైరస్ అని చెప్పడానికి ఉండదు. కాకపోతే ఏంటంటే వీటన్నిటికీ కూడా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. యాంటీవైరల్ డ్రగ్స్ మనకి స్వైన్ ఫ్లూకే ఉంది కాబట్టి ఆ వైరస్ని మనము యాంటీవైరల్ డ్రగ్స్ తీసుకోవచ్చు. మిగతా అన్నిటికి కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే మనకి బేసిక్గా ఈ డీహైడ్రేషన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రీహైడ్రేట్ చేసుకోవాలి. ఎక్కువ ద్రవ పదార్థాలు స్వీకరించి తర్వాత రెస్ట్ తీసుకోవటం, బెడ్ రెస్ట్ అనేది అవసరము. జ్వరం ఉంటే పారాసిటమాల్ తీసుకోవాలి. ఇంతవరకే మనం తీసుకోవాలి. తర్వాత ఇవి తీసుకున్నా కూడా బెడ్ రెస్ట్ తర్వాత రీహైడ్రేషన్ ఇవన్నీ తీసుకున్నా కూడా 3-4 డేస్ అయినా ఫీవర్ ఎక్కువగా ఉన్నా కానీ, లేకపోతే బ్రెత్లెస్నెస్ ఆయాసం ఎక్కువ ఉన్నా, లేకపోతే ఆక్సిజన్ సాచురేషన్స్ పడిపోతున్నా, పల్స్ రేట్ ఎక్కువ ఉన్నా, లేకపోతే ఇంకా మనకి వేరే సిమ్టమ్స్ ఉన్నా కూడా అప్పుడు మనం సెల్ఫ్ మెడికేషన్ అనేది కాదు, డెఫినెట్గా హాస్పిటల్కి పోవాలి. సో అది ఏ రకమైన వైరస్ లేకపోతే బ్యాక్టీరియా ఏది అనేది మనం నిర్ధారించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే సెల్ఫ్ మెడికేషన్ అనేది పనికిరాదు. వైరల్ ఇల్నెస్లో చాలా వరకు సెల్ఫ్ లిమిటింగ్ ఉంటాయి కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు బెడ్ రెస్ట్ తర్వాత రీహైడ్రేషన్ తర్వాత అవసరమైతే పారాసిటమాల్ వరకు పేషెంట్స్ తీసుకోవచ్చు, పర్వాలేదు. దానికి మించి యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే పెయిన్ కిల్లర్స్ కానీ లేకపోతే స్టీరాయిడ్స్ కానీ ఇటువంటి ఏవి కూడా డాక్టర్ సంప్రదించకుండా డాక్టర్ని కలవకుండా ఇటువంటి మెడిసిన్స్ మాత్రం సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటే ఎక్కువ అనర్థాలకు దారితీస్తాయి. ఏపీలో కర్ణాటకలో కేసులు పెరుగుతున్నాయి. సో తెలంగాణకు సంబంధించి ఏమైనా వైద్య ఆరోగ్య శాఖ మీకేమైనా సూచనలు ఇచ్చిందా? గతంలో మీరు గాంధీ హాస్పిటల్లో పనిచేశారు. కరోనా పీక్ మూమెంట్లో మీ సేవలు చాలా అద్భుతంగా చేసిన పరిస్థితి. సో ఇప్పుడు గాంధీలో కానీ లేకపోతే గవర్నమెంట్ సెక్టార్లో సంబంధించి ఏమైనా ఐసోలేషన్ వార్డ్స్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు? నిజంగా సిచ్యువేషన్ ఎంతవరకు ఉందా ఏంటి, ఏం చెప్తారు? అంటే బేసిక్గా మనకి పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నప్పుడే మన తెలంగాణ ఆరోగ్య మంత్రివర్యులు తర్వాత డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఆల్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్స్కి ఆల్ హాస్పిటల్స్కి అందరికీ కూడా. అంటే దానికి సంబంధించిన కిట్స్ కానివ్వండి, దానికి సంబంధించిన మెడిసిన్స్ కానివ్వండి, లేకపోతే బెడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సమకూర్చుకోమని. సో గవర్నమెంట్ సంసిద్ధతగా ఉంది. అలర్ట్స్ అందరికీ కూడా జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడు కాకపోతే మనకి ఈ కేసులు అనేవి అంటే కోవిడ్కి సంబంధించి కేసులు పెరుగుతున్నాయి అనడానికి లేదు. ఇప్పుడు అయితే రెస్పిరేటరీ ఇల్నెస్ కేసులు పెరుగుతున్నాయి అంటే పెరుగుతున్నాయి. దానికి సంబంధించిన టెస్టులు అవసరమైన వాళ్ళు మాత్రం చేసుకుంటారు. అందుకనే గవర్నమెంట్ హాస్పిటల్స్కి మనం వస్తే అక్కడ వీళ్ళకి అసలు టెస్టింగ్ అవసరమా లేదా, అవసరమైతే ఏ రకమైన టెస్టులు అనేది డాక్టర్స్ నిర్ధారణ ఇస్తారు. అంతేగాని మనం పోయి కోవిడ్ టెస్ట్ చేసుకోవటం అంటే సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా కొన్ని టెస్ట్ చేయడానికి కూడా కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. సో దానికి సంబంధించి టెస్టులు చేస్తారు. సో ఇటువంటి మార్గదర్శకాలు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి అందరికీ కూడా అందటం జరిగింది. సో ఆ రకంగానే అన్ని హాస్పిటల్స్లో కూడా సిద్ధంగా ఉన్నారు. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా టెస్టింగ్ పరికరాలు కానివ్వండి, లేకపోతే టెస్టింగ్ కిట్స్ కానీ వీటితో సిద్ధంగానే ఉన్నారు, ప్రిపేర్డ్గా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మనకు ఓపీలు పెరుగుతున్నాయి కానీ అడ్మిషన్స్ పెరిగేంత తీవ్రంగా ఎక్కడ ఇల్నెస్ కనిపించట్లేదు. సో ఓపీ పెరిగితే పెరుగుతుండొచ్చు కానీ ఇన్పేషెంట్స్ మాత్రం కూడా ఎక్కడ పెద్దగా మార్జినల్గా ఉన్నాయి తప్ప పెద్దగా పెరగట్లేదు. సో తెలంగాణకు సంబంధించి కేసులు ఏమైనా కన్ఫర్మ్ చేశారా? ఎక్కడైనా కనుక్కున్నారా కేసులు? మీ హాస్పిటల్లో కాకుండా తెలంగాణకు సంబంధించి వేరే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ కరోనా కేసులు నమోదయ్యాయి, పాజిటివ్ కేసులు? ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారిని మర్చిపోతున్న రోజుల్లో మళ్ళీ పక్క రాష్ట్రాల్లో కేసులు పెరగడం కూడా కొంత భయాందోళనకైతే జనాలు గురవుతున్న పరిస్థితి. ఏం చెప్తారు మరి వాళ్ళకి? అంటే ఇప్పటి వరకు మనకి స్టేట్కి సంబంధించిన పాజిటివ్ కేసు వచ్చినట్టయితే నా దృష్టిలో లేదు. కాకపోతే ఇవి మన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ దృష్టిలో ఉంటాయి. సో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఈజ్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. కాకపోతే మాకు తెలిసి ఏమి కేసు నమోదైనట్టయితే లేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో జాగ్రత్తలు ఫైనల్గా ఏంటంటే ఎస్పెషల్లీ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, చంటి పిల్లలు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, అబవ్ 65 years ఉన్న వాళ్ళు మాత్రము
అత్యవసరమైన పరిస్థితుల్లో క్రౌడ్లోకి పోవాలి అనుకున్నప్పుడు మాత్రం మాస్క్ ధరించడం చాలా అవసరము. ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నారో వాళ్ళు మాస్క్ ధరించాలి. ఇప్పుడు మనకు రాబోయే ఇప్పుడు మనకి వైరస్లు ఒక పక్కన వృద్ధి చెందే అవకాశం ఉంది. తర్వాత ఈ బోనాలని, తర్వాత వినాయక చవితి ఇటువంటివన్నీ కూడా గ్యాదరింగ్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, వయోవృద్ధులు, చంటి పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్ జాగ్రత్త వహిస్తే మంచిది. సో ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి ఒక్క పాజిటివ్ కేసు కూడా ఇప్పటివరకు అయితే నమోదు కాలేదు అంటూనే దానికి తగ్గట్టు ఏదైతే మాన్సూన్ సీజన్లో వచ్చే రెస్పిరేటరీ వైరస్లు కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్జాకి సంబంధించి వైరస్లు ఉన్నాయో సో కోవిడ్కి సంబంధించి కూడా సేమ్ సూచనలు ఉంటాయి, సేమ్ దానికి సంబంధించి లక్షణాలు ఉంటాయి కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2-3 రోజుల కంటే జలుబు కానీ లేకపోతే జ్వరం కానీ ఉంటే ఖచ్చితంగా మీ దగ్గరలోని హాస్పిటల్కి వెళ్ళండి. గవర్నమెంట్ హాస్పిటల్లో దానికి సంబంధించిన కిట్స్ అన్నీ ఉన్నాయి. సో ఎవరు కూడా సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవద్దు. 2-3 రోజుల్లో కనుక జ్వరం కనుక తగ్గకపోతే ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు తెలంగాణలో మాత్రం కేసులు నమోదవ్వలేదు. గతంలో ఉన్నట్టు అప్పుడు పాండమిక్ అయితే చాలా ఘోరంగా ఉండేది. సో అలాంటి సిచ్యువేషన్స్ అయితే మళ్ళీ రావు. బట్ ఏపీలో కూడా కేసులు కంట్రోల్ అవుతున్నాయని చెప్తూనే జనసమర్థంలోకి వెళ్ళినప్పుడు పబ్లిక్ ఖచ్చితంగా ఏదైతే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ అబౌవ్ 65 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం మాస్కులు ధరించాలి. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం పెడితే చాలా వరకు ఉత్తమం అని చెప్పేసి కూడా డాక్టర్ రాజారావు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కోటితో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్.